నమస్కారం అండి. ఈరోజు నేను మీకు మా బాల్కనీ మేకోవర్ స్టెప్ బై స్టెప్ ఎలా చేశానో మీకు చూపిస్తానండి. చూడండి, ముందు బాల్కనీ ఫ్లోర్ ఎలా ఉందో, తర్వాత గ్రాస్ తెచ్చేసానండి. కొన్ని కుంపడల్లో కొన్ని చెట్లు మాత్రమే 4 చెట్లు తీసుకొచ్చానండి. ఒక మూల ఇలా పెట్టున్నాను. చూడండి, ఇక బొమ్మను తీసుకొచ్చి అలా చక్కగా అందంగా పేర్చాం. ఆ చెట్లు కూడా కొంచెం రోజుకి కొంచెం పెరుగుతూ ఉన్నాయి. ఈ చైర్స్ కూడా అక్కడ తెప్పించానండి. బిగ్ బాస్లో చూసి ఆర్డర్ చేశాము. చూడండి, కొన్ని చెట్లను వేశాను, చిన్న గ్రో అవుతూ ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటిగా పెరుగుతూ ఉంటే ఇలా అప్పుడొకటి అలాగా నేను చెట్లన్నీ తీసుకొస్తూ ఉన్నానండి. చూశారు కదా, చూడండి టేబుల్ వేసేసి ఎంత చక్కగా పూలు పూస్తున్నాయో. చాలా బాగుంటుందండి ఇలా పూలు పూస్తూ ఉన్నాయి చూస్తుంటే. ఇక్కడ చూడండి, థర్మాకోల్ని ఇలా ఐలాండ్ లాగా తయారు చేసుకున్నానండి నేను. ఇది అక్కడ మేకవర్ పూర్తిగా ఒకవైపు. చూడండి, ఒక తాతను కూడా అక్కడ బజార్లో అమ్ముతూ ఉంటే తీసుకొచ్చాను, ఋషిలాగా ఉండేదానికి. మీకు దగ్గరగా చూడండి, ఒక్కొక్కటి పెరుగుతా ఉన్నాయి. చూసారు కదా, టేబుల్ రోజెస్ చక్కగా పూలు పూసేవండి. చూడండి, తాత అక్కడ తెచ్చిన ఋషిలాగా ఉండే ఆయన తీసుకొచ్చాను, చుట్టూరు పెంచేశానండి అలాగా చెట్లను. చూడండి అంత అందంగా ఉంటాయో అండి. టైంపాస్ చాలా బాగా అవుతుందండి ఇలా చెట్లను వేసుకుంటూ ఉంటే. చూడండి, పైన బొంగులు కూడా ఆర్డర్ చేసి అమెజాన్లో అలా చెట్లన్నీ వేశానండి. ఇది కూడా నా చేతితో నేను తయారు చేశానండి, గార్డెన్ ఈజ్ ఫిల్డ్ విత్ లవ్ అని. చూడండి, మనం పాకిన చెట్ల పూలని చక్కగా పూసాయో. పూసినప్పుడు మంచి వాసన వస్తూ ఉంటుందండి బాల్కనీ అంతాను. చూడండి, ఇంట్లోకి పక్షి పరిగెత్తుకుంటూ వచ్చింది, ఈయన పట్టుకోన్నారు. ఇంకా వదిలేద్దామనేది పాపం ఏదో భయపడిపోయి లోపలికి వచ్చిందండి. నీళ్ళు తాపిచ్చి ఇలా దాన్ని వదులుతున్నారు. చూడండి, అక్కడక్కడే ఉంది. కాసేపు ఉన్నాక అది కూడా వెళ్ళిపోయిందండి. కొంచెం నడవడం మొదలుపెట్టింది. చూసారు కదా, అట్లా చెట్లు ఉంటే పక్షులు కూడా ఇంట్లోకి వస్తూ ఉంటాయండి. చాలా అనిపిస్తుందండి. ఇదండి మా బాబు బర్త్డే అప్పుడు మా కొన్ని మెమరీస్ మీతో షేర్ చేసుకుందామని మా బాల్కనీలో ఇలా ఉంటే ఇలా తీస్తూ ఉన్నానండి నేను. ఇలా మీకు పెట్టాను, చూసారు కదా. చూడండి, చెట్లన్నీ చాలా ఎదిగాయండి. అలా అన్ని చెట్లు, ఇంటి చుట్టూ చెట్లు ఉంటే ఎంతో బాగుంటుందండి. కరోనా అంతా నాకు ఇదే పనండి, చెట్లకి పొద్దున్న సాయంకాలం దాకా అదే పని. చూడండి, బాబు బర్త్డే సెలబ్రేషన్స్ కూడా మేము అక్కడే చేసుకున్నాము. మా ఫ్రెండ్స్ అందరూ, బాబు ఫ్రెండ్స్ అందరూ వచ్చి చక్కగా అక్కడే కోయించామండి కేక్. అవి చూస్తున్నారు కదా, బాబు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. హ్యాపీ బర్త్డే అని నేను క్లాప్స్ కొడుతూ ఉన్నానండి, నేను, మా వారు, పిల్లలు అందరూ. చూశారు కదా, ఇలా మన చేతితో మనం చేసుకున్న బాల్కనీలు ఇలా అన్నీ చక్కగా ఉంటే ఎంతో తృప్తిగా ఉంటుందండి. ఎంత బాగుంటుందో ఇలా కూర్చొని ఉంటే అని, పచ్చగా ఎదురుగా అన్నీ చూస్తూ లోపల ఉండే పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ, ఈరోజు ఏ చెట్టుకి కొమ్మ వచ్చింది, ఏ చెట్టుకి కాయ వచ్చింది, పూత వచ్చిందని అన్నీ చూసుకుంటూ ఉంటే చాలా బాగా అనిపిస్తుందండి. చూడండి, ఇంకొన్ని షేర్స్ దివాళీ అప్పుడు ఇలా చేసాము. ఇలా మీతో కొన్ని షేర్ చేసుకుంటూ ఉన్నానండి నేను. వీడియో అంతా ఉండేదండి, అది పొరపాటున డిలీట్ అయిపోయింది. ఇప్పుడైతే బాల్కనీలో అంతా ప్లెయిన్ వదిలేసామండి, ఎందుకంటే చెదులు వస్తుంది, అందరూ కింద పెట్టండి అన్నారు. ఇంకా అందరం కింద పెట్టేశామండి. అందరి ఇళ్ళ వాళ్ళు కూడా కింద పెట్టేశారండి. అవి మీతో ఒకసారి షేర్ చేసుకుందామని ఇలా వీడియో తీస్తూ ఉన్నానండి. చూడండి, మా బాల్కనీలో ఇంకొక వైపు ఉండే కొన్ని చెట్లను మాత్రం మీకు చూపిస్తూ ఉన్నాను. చూడండి, చూశారు కదా. ఇవి ఇంట్లో వుడ్ వర్క్ చేయంగా మిగిలిన చెక్కల్ని తీసుకొని ఇలా చేయించానండి. ఇలా చెట్లన్నింటికి ఇలా ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ బాల్కనీ మేకోవర్ మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. మీకు నచ్చిందో లేదో చెప్పండి. నాకున్నంత పరిధిలో నేను ఇలా చేసుకున్నానండి. థ్యాంక్ యూ.